మనం ఎప్పుడైనా సరే మూవీస్ చూసిన తర్వాత మనం ఏం ఫాలో అవుతామో, ఒక హీరో అసలు ఆ మూవీలో అతని యాటిట్యూడ్ ఎలాగుంది, దాని తర్వాత అతని డ్రెస్ సెన్స్ ఎలాగుంది, మరి ఇవన్నీ చూసి అవి ఫాలో అవుతాం. కానీ అదే హీరో రియల్ లైఫ్లో అసలు వాళ్ళు ఏం మంచి చేశారు అనేది చూసి వాళ్ళని ఫాలో అవడం అయితే మనం ఖచ్చితంగా చేయం. ఎందుకంటే ఇప్పుడు అలా చేయాలనుకుంటే పవన్ కళ్యాణ్ గారిని ఇన్స్పిరేషన్ తీసుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు చేయొచ్చు. సో కానీ చేస్తారా? ఆయనకు భక్తులు అవుతారు తప్ప సో ఆయనలాగా మనం చేద్దామని చెప్పేసి ముందుకు వచ్చేవాళ్ళు చాలా రేర్గా ఉంటారు. అయితే ఇప్పుడు ఇంకో విషయం మనకు వెలుగులోకి వచ్చింది ఏంటంటే, రీసెంట్గా సూర్య గారు ఆయన దాదాపు 8,000 మందికి ఆయన ఫౌండేషన్ ద్వారా హెల్ప్ చేయడం జరిగింది. అయితే దీంట్లో ఒక 1000 మంది, అంటే వాళ్ళకి లైఫే లేదు అనుకున్న వాళ్ళని ఒక 1000 మందిని ఇంజనీర్గా తీర్చిదిద్దాడు. దాని తర్వాత వచ్చేసరికి 80 మందిని డాక్టర్లుగా మరి ఆయన ఫౌండేషన్ నుంచి మరి సృష్టించడం జరిగింది. అంటే వాళ్ళకి ఏ కష్టం వచ్చినా సరే, ఏ డబ్బుల పరంగా ఏ అవసరం ఉన్నా సరే నేనున్నాను అని చెప్పేసి ఆయన కష్టాన్ని, సినిమాల్లో ఏదైతే ఆయన కష్టం చేస్తాడో ఆ కష్టం నుంచి వచ్చిన డబ్బులన్నింటిని కూడా వాళ్ళకి ఇచ్చేసి మరి ఈ విధంగా వాళ్ళ జీవితాలని మార్చగలిగాడు. అంటే సో దీన్ని కనుక ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఇన్స్పిరేషన్గా తీసుకొని తీరాల్సిందే. సో మనం ఏదో మూవీస్లో ఆ యాటిట్యూడ్లో అవన్నీ కాకుండా ఇవి కనుక మనం ఇన్స్పిరేషన్గా తీసుకున్నామంటే ఖచ్చితంగా ఒక సంవత్సరంలో లేదంటే 2 సంవత్సరాల్లో ఇండియా మొత్తాన్ని కూడా చేంజ్ చేయొచ్చు అని చెప్పాలి. అయితే ఇదే విషయం మనకు అంతకుముందు పునీత్ రాజ్కుమార్ గారి విషయంలో కూడా జరిగింది. అయితే ఆయన చనిపోయిన తర్వాత వెలుగులోకి వచ్చినాయి మనకి ఏంది, ఆయన దాదాపు కొన్ని లక్షల మందికి వృద్ధాశ్రమాలు అని చెప్పేసి, అనాథాశ్రమాలు అని చెప్పేసి ఇవన్నీ కట్టించి దాని తర్వాత వాళ్ళకి అన్ని వస్తువులు ఎటువంటి లోటు లేకుండా చూసుకున్నాడు అని చెప్పి కూడా మనకి ఆయన ఎప్పుడైతే చనిపోయాడో అప్పుడు వెలుగులోకి వచ్చినాయి అనమాట. సో మరి ఈ విధంగా మనం ఎప్పుడైనా సరే ఒక హీరో నుంచి కానీ మూవీస్ నుంచి కానీ వాళ్ళు ఆ మూవీలో ఎలా యాక్ట్ చేశారు అనే దానికంటే వాళ్ళు సమాజానికి ఏం చేస్తున్నారు, సో దాని గురించి కనుక మనం ఇన్స్పైర్ అవ్వగలిగితే ఆటోమేటిక్గా సమాజాన్ని మనం చేంజ్ చేయొచ్చు.